శ్రీరామాయ నమః. ఈరోజు నుంచి రామానుగ్రహంతో హనుమదనుగ్రహంతో సమగ్రంగా సుందరకాండ యథాశక్తి వివరించుకుందాము. అనేక అర్థాలు ఇందులో ద్యోతకమవుతూ ఉంటాయి. హనుమ యొక్క విజృంభణ, పరాక్రమము, వైభవము, బుద్ధి కుశలత, మాట నేర్పరితనము, సమయానికి తగినట్లుగా ప్రవర్తించటము, ఇటువంటివన్నీ కూడా అద్భుతమైన రూపదర్శనము, ఇటువంటివన్నీ చూస్తాం. కావ్యగతంగా గనక చూసుకున్నట్లయితే రామాయణం ఒక మహాకావ్యము అని చెప్తూ ఉంటాం గనక ఆ మహాకావ్యానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏమేమి ఉన్నాయి అని చెప్పి ఈ సమగ్రంగా సుందరకాండే ఒక ప్రత్యేకమైనటువంటి కాండ. మొత్తం వాల్మీకి రామాయణానికి హృదయం లాంటిది. మంత్రకాండ, బీజకాండ. ఇందులో అనేక మంత్రాక్షరాలు నిక్షిప్తమై ఉన్నాయి. చాలా మహిమాన్వితమైనటువంటిది. ఎన్నో దీర్ఘరోగాలు, గ్రహపీడలు, శత్రుబాధలు, ఇటువంటివన్నీ కూడా తప్పనిసరిగా నాశనమవుతాయి సుందరకాండ పారాయణంతో కానీ పఠనంతో కానీ శ్రవణం చేసినా కూడా తత్ఫలితం అనేటువంటిది తప్పనిసరిగా అటు పాఠకుడు విన్నటువంటి వాడు కూడా తప్పనిసరిగా పొందుతారు. గొప్పవాళ్ళు, పండితులు, విజ్ఞులు వివరించగా కూడా ఈ మహత్వపూర్ణమైనటువంటి సుందరకాండలో ఉండేటువంటి విశేషాలు, ఆ మహత్వాన్ని, మంత్రశక్తిని కూడా అంతర్లీనంగా ఉండేటువంటి మంత్రశక్తి ఇందులో ప్రధానంగా కనపడుతూ ఉంటుంది. కావ్యగతంగా కనుక చూసుకున్నట్లయితే ఆ వర్ణనలు, చమత్కారాలు, అలంకారాలు, రసపరిపోషణ, ఇటువంటివన్నీ కూడా చాలా చక్కగా కనపడతాయి. వివిధమైనటువంటి భిన్న భిన్న కోణాలలో హనుమను మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. తాత్వికంగా కూడా సుందరకాండను మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి చదువుతూ ఉంటే ఒక్కొక్క అర్థం గోచరం అవుతూ ఉంటుంది సుందరకాండలో. అది విశేషమైనటువంటి విషయం. హనుమ పరాక్రమశాలి, మహాద్భుతమైనటువంటి ధైర్యం కలిగినటువంటి వాడు, విజేత, ఇటువంటివన్నీ సరే ఈ లక్షణాలన్నీ చూపిస్తూ ఉంటాడు. దీనికి తోడు ఆచార్యుడిగా కనపడతాడు. జగన్మాత తత్వాన్ని తెలుసుకుని జగన్మాతని దర్శించటానికి సాధన చేసి ఆ లక్ష్య సిద్ధిని చేరుకున్నటువంటి ఒక సాధకుడుగా కూడా హనుమ కనిపిస్తూ ఉంటాడు. ఆచార్యుడుగాను ఉంటాడు, సాధకుడుగాను ఉంటాడు. ఇలా భిన్న భిన్న కోణాలలో మనం సుందరకాండని అధ్యయనం చేయొచ్చు. కొన్ని వందల మంత్రాక్షరాలు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ మంత్రాక్షర శక్తి అనేటువంటిది తప్పనిసరిగా అందరికీ కూడా అందుతుంది. ఇది సుందరకాండ యొక్క ప్రత్యేకత. ముఖ్యంగా శని పీడ నివారణ అనేటువంటిది జరుగుతుంది. మిగిలినటువంటి గ్రహబాధలు కూడా, ఎన్ని దుష్టగ్రహాలు ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి దుర్భరమైనటువంటి దీర్ఘరోగాలతో తీసుకుంటూ ఉండేటువంటి వాళ్ళకు కూడా చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంటుంది సుందరకాండ శ్రవణము, పఠనము కూడా. మహర్షి అంత అత్యద్భుతంగా, అంత రమణీయంగాను సుందరకాండను ప్రత్యేకంగా ఇందులో తీర్చిదిద్దారు. రామాయణ మహాకావ్యంలో గాయత్రి మంత్ర సమన్వితంగా ఉంటుంది. 24 అక్షరాలతో కూడుకున్నటువంటి గాయత్రి మంత్రంలో ఒక్కొక్క అక్షరము కూడా ప్రతి 1000 శ్లోకాలకి నిక్షిప్తమై ఉంటుంది. అందుకని 24,000 శ్లోకాలు ఉన్నాయి అని చెప్పి పండితులు చెప్తూ ఉంటారు. ఇందులో మొట్టమొదటి శ్లోకంలోనే తకారంతో ప్రారంభమైంది. ఆ తకారంతో మొదలయ్యేటువంటి శ్లోకంతోనే అంతమవుతుంది. మొట్టమొదటి సర్గలోనే 200 శ్లోకాలకు పైగా ఉన్నాయి. మొత్తం 68 సర్గలు ఉంటాయి సుందరకాండలో. దాదాపుగా 2800 శ్లోకాల దాకా ఉంటాయి. అందుకని మొదటి సర్గే చాలా సుదీర్ఘంగా నడుస్తూ ఉంటుంది. స్వామి సముద్ర లంఘనం చేయటం, మధ్యలో వచ్చినటువంటి అవరోధాలు, వాటిని అన్నింటినీ కూడా ఏ విధంగా ఆయన తప్పించుకున్నాడు, ఇటువంటివన్నీ కూడా ఎట్లా ఎదుర్కొని విజయాన్ని సాధించాడు, ఆ రామానుగ్రహం ఏ విధంగా పనిచేస్తూ ఉన్నది వివిధమైనటువంటి సన్నివేశాల్లో హనుమ మీద అని చెప్పి ఇవన్నీ కూడా మనకి చక్కగా కనపడతాయి. ఈ మొట్టమొదటి శ్లోకమే అత్యద్భుతమైనటువంటి మంత్రశ్లోకము అని చెప్పి చెప్తారు. తతో రావణ నీతాయాః సీతాయా శత్రుకర్షణః ఏష పదమన్వేష్టం చారణాచరితే పది. రావణుడి చేత నీత అపహరించబడినటువంటి, రావణుడి చేత తీసుకుని వెళ్ళబడినటువంటి ఆ సీతమ్మ తల్లిని కనుగొనటానికి శత్రుకర్షణుడైనటువంటి హనుమ సంకల్పించుకున్నాడు. శత్రుకర్షణుడు అని చెప్పి మహర్షి హనుమను సంబోధించాడు. శత్రుకర్షణుడు అంటే ఏంటి? శత్రువులను కృషింపజేసినటువంటి వాడు.
ఇప్పటిదాకా హనుమ ఏ శత్రువుని ఎదుర్కోలేదు. కేవలం ఋషిముఖ పర్వతం మీద సుగ్రీవుడికి ఒక సహాయకుడిగా, సహచరుడుగానే, మంత్రిగానే ఉంటాడు. కానీ ఇక్కడ శత్రుకర్షణుడు అని చెప్పి ఎందుకు వాడుతూ ఉన్నారు మహర్షి అంటే, ఆయన చేయబోయేటువంటి కార్యం చాలా పెద్దది. దానికి ముందుగా అవరోధంగా నిలిచేటువంటిది ఏంటి? అంతఃశత్రువులను నిగ్రహించాలి. అందరినీ కూడా, సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణిని కూడా బాధ పెడుతూ ఉండేటువంటివి అరిషడ్ వర్గాలు. ఈ 6 శత్రువుల్లో కూడా మొట్టమొదటిది ఏంటి? కామం. ఈ కామమే అన్నింటికీ కూడా మూలమైనటువంటిది. మిగిలిన 5 కూడా కామం వల్లనే కలుగుతూ ఉంటాయి. అందుకని కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని పరమాత్మ, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు. జహిశత్రు మహాబాహో కామరూపం దురాసదం అంటాడు అక్కడ. అంటే ఎదుర్కొనటానికి, జయించడానికి అసాధ్యమైనటువంటి ఆ కామరూపమైనటువంటి శత్రువుని ఇక్కడ జయించినటువంటి వాడు హనుమ. అందుకని శత్రుకర్షణ అని చెప్పి సాభిప్రాయంగా ఇక్కడ హనుమ యొక్క లక్షణం ఏమిటో ముందుగానే చెప్పేశాడు మహర్షి. అటువంటి హనుమ దేనికోసం బయలుదేరుతూ ఉన్నాడు? రావణ నీతాయాహ సీత. రావణ నీత సీత. సీత అంటేనే పరమాత్మ నుంచి జీవుడు విడిపడ్డాడు, ప్రపంచంతో ముడివేసుకున్నాడు. 10 ఇంద్రియాలతో కూడినటువంటి లంక అనేటువంటి శరీరంలో ఈ జీవుడు బంధించబడ్డాడు. ఆ 10 ఇంద్రియాలే దేనికి సంకేతం అంటే 10 తలల రావణాసురుడికి సంకేతం. ఈ లంకే మన శరీరం. ఈ దశేంద్రియాలతో కూడుకున్నటువంటి ఈ శరీరం, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వీటితో కూడుకున్నటువంటి లంక ఈ శరీరంలో జీవుడు వీటన్నిటితో కలిసి ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నాడు. తాను పరమాత్మకు చెందినటువంటి వాడిని అని చెప్పి మర్చిపోయినాడు. కానీ వేదన పడుతూ ఆ పరమాత్మని భగవత్ ప్రాప్తి కోసం కనుక వేడుకుంటూ ఉన్నట్లయితే ఈ ప్రపంచ వాసనలు, ఈ బంధాలు, ఇవన్నీ కూడా ఎన్నిసార్లు, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలి అని చెప్పి కనుక ఆ భగవంతుడి కరుణ కోసం, దయ కోసం శరణు వేడినట్లయితే తప్పనిసరిగా పరమాత్మే ఆచార్యుడి రూపంలో తెలియకుండా పంపించి ఈ జీవుణ్ణి మళ్ళీ తిరిగి భగవంతుడి దగ్గరికి చేరుస్తాడు. తాత్విక అర్థం ఇదండి. అసలు సుందరకాండలో ఉండేటువంటి తాత్వికమైనటువంటి అర్థం. అందుకని ఇక్కడ రావణ నీతాయాహ సీత అని చెప్పానంటే ఈ విధంగా చెప్పుకోవచ్చు. సీతమ్మ తల్లి సహజమైనటువంటి మానవ జన్మ కాదు కదా. ఉద్ధితా మేదిని సీత అని చెప్పిన అంటారు. ఆయన నాగటి చాలుతో దున్నుతూ ఉంటే నేలని జనక మహారాజు ఒక్కసారిగా పైకి లేచిందట. ఆ తల్లి ఉద్ధిత పైకి లేచింది భూమి నుంచి. అటువంటి అయోనిజ భూజాత అయినటువంటి ఆ తల్లి సామాన్యురాలు కాదు, పరాశక్తి. అనుకుంటే రావణాసురుడే సంహరించగలదు. కానీ అక్కడ జీవతత్వం ప్రధానంగా కనపడుతూ ఉంటుంది, చాలా చోట్ల కనపడుతూ ఉంటుంది. సీతమ్మ మాటల్లో కానీ, సీతమ్మ ప్రవర్తనలో కానీ ఆమె యొక్క పరాశక్తి రూపం కూడా చాలా చోట్ల మనకు కనపడుతూ ఉంటుంది. ముందు అవన్నీ కూడా వివరించుకుందాం. ఇటువంటి హనుమ, శత్రుకర్షణుడైనటువంటి హనుమ ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు వెళ్ళటానికి? చారణా చరితే పది. చారణులు సంచరించేటువంటి మార్గంలో వెళ్ళటానికి ఏషా సంకల్పించుకున్నాడు. ఈ చారణులు అంటే ఎవరు అంటే ఆచార్యులు. ఆ వేద మార్గాన్ని అనుసరించి నడుస్తూ ఉండేటువంటి పూర్వ ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ చారణులు. వాళ్ళ ఆ దారిలో నడుస్తూ ఉండేటువంటి వాళ్ళు, చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, వేద మార్గంలో, ధర్మ మార్గంలో నడుస్తూ ఉండేటువంటి వాళ్ళు. చారణులు అనేటువంటిది ఒక గణం, దేవతా గణం కూడా ఉన్నారన్నమాట. ఆ మార్గంలో వెళ్ళటానికి ఇక్కడ ఈ ఆచార్య రూపంలో ఉండేటువంటి హనుమ ఆ జీవుడు కోసం అని చెప్పి బయలుదేరాడు. అందుకని చారణా చరితే పది అని చెప్పి ఇన్ని గూఢమైనటువంటి రహస్యమైన అర్థాలన్నీ కూడా మొట్టమొదటి శ్లోకంలోనే మహర్షి మనకు వివరించుకుంటూ వచ్చాడు. తర్వాత 2వ శ్లోకం కూడా అదే విధంగా ఉంటుంది, చాలా ధ్వనిప్రాయంగా ఉంటుంది. చూడండి 2వ శ్లోకం. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభో. ఏమంటున్నాడు చూడండి. రాబోయేటువంటి కార్యం, తాను చేయబోయేటువంటి కార్యం ఏ విధంగా ఉంటుంది అంటే చాలా దుష్కరమైనటువంటి కార్యక్రమం, కష్టమైనటువంటి కార్యక్రమం. దాన్ని ఆ పదాల కూర్పులోనే రచనా విధానంలోనే చూపిస్తూ ఉన్నాడు. సంయుక్తాక్షరాలు ఇక్కడ వేశారో చూడండి ఈ శ్లోకంలోనే. దుష్కరం అంటలోనేష్క, నిష్ప్రతిద్వంద్వం స్ప్ర, చికీర్షన్ ష, ఇటువంటి అక్షరాలన్నీ కూడా ఇక్కడ మహర్షి వాడి మనకి సూచనప్రాయంగా, ధ్వనిప్రాయంగా హనుమ చేయబోయేటువంటి కార్యం ఎంత కష్టమైనటువంటిదో ఆ విధంగా హనుమ
దిగ్విజయుడే ఆయన తిరిగి వస్తాడు, రామానుగ్రహం బాగా ఉన్నది కాబట్టి. అందుకని దానిని కూడా ఇక్కడ ధ్వనింప చేస్తూ ఉన్నారు మహర్షి. ఎలా ఎలా బయలుదేరుతున్నాడు? సముద్ర శిరో గ్రీవో గవాంపతి రివా బభౌ. తన మెడని పైకి ఎత్తాడు, పైకి ఎత్తి లక్ష్యం వైపు దృష్టి సారించాడు. గవాంపతి అని చెప్పి నేను అన్నారు, అంటే వృషభం. వృషభం దేనికి సంకేతం? ఇక్కడ ధర్మానికి సంకేతం. వృషభ వాహనుడు ఈశ్వరుడు కదా, ఈయన రుద్రాంశ సంభూతుడు అసలు. అందుకని చెప్పి గవాంపతి అని కూడా ఇక్కడ సూచనప్రాయంగా మనకి చెప్తూ ఉన్నాడు. ధర్మస్వరూపుడైనటువంటి వాడు తాను వెళ్ళబోయేటువంటి మార్గాన్ని ఆయన చూస్తూ బయలుదేరుతూ ఉన్నాడనమాట. అటు ఇటు దృష్టి అనేటువంటిది వెళ్ళటం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.